నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 35వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణాః పరధర్మాత్ స్వ అనుతిష్ఠత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయవయాః. అంటే మన కర్మలు మనం ధర్మంగా చేసుకుంటూ ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగే మన స్వభావాల ప్రకారం మన కర్తవ్యాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు అహింసపరుడై ఉంటాడు, అలాగే ఒక క్షత్రియుడు యుద్ధం చేయకుండా అహింసగా ఉంటే అంటే అవ్వదు, యుద్ధం చేయాల్సిందే, అంటే హింస చేస్తున్నట్టుగా. అలా ఎవరికి స్వభావాలకు తగ్గట్టు వాళ్ళ కర్తవ్యాలు ఉంటే వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు నిర్వర్తించాలి. అలాగే మన కర్తవ్యం ఏంటో మనము ఎంచుకోవచ్చు. అలా అని చెప్పి ఒకేసారి అకస్మాత్తుగా మారకూడదు, నెమ్మదిగా మెల్లమెల్లగా మారుస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అంటే విశ్వామిత్రి ఒక కవి ఉన్నాడు, అతను మొదట ఒక క్షత్రియుడు కానీ తర్వాత ఒక బ్రాహ్మణుడిగా మారి కవిగా అయ్యాడు. అలాగే పరశురాముడు మొదట బ్రాహ్మణుడు కానీ తర్వాత తన కర్తవ్యాన్ని క్షత్రియునిగా ఎంచుకున్నాడు. అలా నెమ్మదిగా మారాలే కానీ ఒకేసారి మారకూడదు అకస్మాత్తుగా. అలా మన కర్తవ్యాలను మనం ఎంచుకోవచ్చు, వాటికి తగ్గట్టు మనం ధర్మంగా ఉండాలి. మళ్ళీ అలా మనకు నచ్చిన కర్మలను మనకు నచ్చిన కర్తవ్యాలను మనం ఎంచుకోవచ్చు, కానీ అవి న్యాయబద్ధమైనవి ఉండాలి, సమాజంకి ఉపయోగపడేలా ఉండాలి, ఇంకా కృష్ణ భక్తి భావనలకు కూడా ముందుకు వెళ్ళేలా ఉండాలి. అలాంటివి అయితేనే మనం కర్తవ్యాలు ఎంచుకొని మనకు వాటికి తగ్గట్టుగా ధర్మంగా ఉంటాము అనేది శ్లోక భావం. హరే కృష్ణ.